ఇక్కడ అయితలే యాక్షన్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. బ్లాగ్ వచ్చేసి అయితే వైజాగ్లో అయితే రీచ్ అయిపోయాం. మీరైనా ఇస్తారు కదా వైజాగ్ పోతున్నాం అనేసి టుడే మార్నింగ్ అయితే వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం. చూడొచ్చు మొత్తం క్లీన్ సిటీ, వెనకాల గురుద్వారా అయితే ఉంది. స్కై నీటి వేరే లెవెల్, గురుద్వారా ఇంకా వేరే లెవెల్ వస్తుంది. ఏమన్నా స్కై ఏమన్నా రేపు भाई लोग कहते हैं उनको అది థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేసామన్నమాట. అంటే లైక్ రెస్ట్ రూమ్కి లైక్ ఏదంటే అంకుల్ అయితే మనమైతే ఈరోజు ఫస్ట్ డే అనమాట. హ్యాపీ ఉగాది అందరికీ. ఉగాది అంటే ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉంటుందని కాదు. సో ఉగాది అంటే అందరికీ ఒకేలాగా ఉంటుంది. హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ సార్. వైజాగ్లో అయితే ఉన్నాం గైస్. మన తోడున్నాడు మన అలీనో. నాకు యూట్యూబ్ మిర్రర్ గిన్నె ఉందిగా బాయ్. మిర్రర్ ఎక్కడో దొలాడుతున్నాం. సో ఇప్పుడైతే ఫ్రేమ్లో అయితే ఇద్దరం అయితే పడిపోతాం. సో వాట్ ఈస్ ద బిట్వీన్ ద రెడ్ అండ్ బ్లూ? సో రెడ్ అండ్ బ్లూ బ్యాడ్లీ గుడ్ కాంబినేషన్ బ్రో. సో యూ కెన్ చేంజ్ ద కాస్ట్యూమ్ బ్రో. సారీ బ్రో, ఆర్సీబీ ఫ్యాన్ బ్రో. మనం ఎంఐ అంటే ఎంఐ కాదు, మనం వేరే సరే చూడగాదు, మనం ఇండియా ఫ్యాన్. ఇండియా ఆల్వేస్ ఆల్వేస్ ఇండియా. సో ఇప్పుడు మా రూమ్ చూసుకున్నారు కదా ఎట్లుందో. స్టే ట్యూన్. హ్యాపీ ఉగాది వన్స్ అగైన్. ఉగాది పండుగ పండుగ పండుగ. హ్యాపీ ఉగాది పండుగ. చలో గాయ్స్, థ్యాంక్ యూ, బాయ్. ప్రాంక్ ఆన్లోనే లేదు బ్రో. ఆన్లోనే లేదు కదా. నువ్వే పెట్టింది. ఇది చూస్తాం ఇట్లుంది కదా, మొత్తం బయట ఘోరం ఉంది. వస్తారా సెంటర్లో ముందు పెడతాం. కొన్ని విధులు పెట్టండి ఆయన కెమెరా చూసి.
రోలింగ్ అలా ఉంటుంది. రోలింగ్ సార్ తమ్ముడు కట్ చేయి తమ్ముడు ఎలివేషన్ కట్ చేసి మనం రెడీ రోల్ సార్ ఆర్డర్ సార్ ఆర్డర్ రోలింగ్ 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 అయ్యో మనతో మన యూట్యూబ్ ఛానల్ స్వాగ్ ఈసారి ఆర్సీబీ గెలుస్తుంది guys. అలాగే మిస్టర్ ఒక్క కెమెరా పట్టుకొని వితౌట్ ట్రైపాడ్ లేకుండా సినిమా తీయగల కెపాసిటీ ఐఐటి కృష్ణమూర్తి చూస్తే మీకు అర్థమవుతుంది. అంత చక్కగా చిత్రీకరించారు ఈయన కూడా ఈ సినిమాని క్లాస్ తర్వాత ప్రతి ఒక్క బాడీకి ఒక వాహనం ఉంటుంది. వాళ్ళు ఒక బాడ్స్ ట్రావెల్ చేసినప్పుడు ఆ వాహనం మీద ట్రావెల్ చేస్తారు. వైజాగ్ వచ్చినప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది ఒక్కటే మిస్ అయిపోయింది. సో ఇది కైలాసగిరి అది సి ఇది మా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వచ్చేసి కాలు కాలుతున్నాయి. ఉగాది. సో ఉగాది అంటే కొత్త సంవత్సరం అని అంటారు మన తెలుగు వాళ్ళు. మన తెలంగాణ ఆంధ్ర మొత్తంలో కొత్త సంవత్సరం అని అయితే అంటారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన అఖిల్ బ్రో అయితే ఇన్స్టెంట్గా రిప్లై ఇస్తాడు. రిప్లై ఇవ్వకపోతే మీరు అన్సబ్స్క్రైబ్ చేసి అయితే వెళ్ళిపోవచ్చు. చెప్తున్నాం కదా, కిందకి వెళ్ళి మీదికి యాంగిల్ అంతా చేస్తుండు. సో మన వెనకాల చూడండి అసలు హనుమంతుడు మధ్యలో చూస్తారు. ఆ గోల్డ్ కోటింగ్ తోటి సీత ఇంకా రాముడు ఉన్నారు. సో మొక్కండి గాయస్, దేవుళ్ళని మీ కోరిక నిలబెడుతుంది. సో జస్ట్ వన్ థింగ్, జస్ట్ ట్రస్ట్ అండ్ ప్రే అండ్ ట్రస్ట్. 11 అయినప్పుడు అవాయిడ్ చేద్దామా? లుక్ అమ్మాయిది, అమ్మాయి ఇక్కడ అవాయిడ్ చేసి ఆయన ఎందుకు ఇంకా పంపించచ్చు. నేను
డేటింగ్ ఆ డేటింగ్ కాదు తెల్లగా వస్తున్నాం guys. ఇప్పుడు ఓకేనా తెల్ల వస్తున్నాం. నమస్కారం, నేను భాస్కర్ దొల్ల డిఓపి. ఇక్కడ బాగున్నాను సార్. వైజాగ్ వచ్చాను, మీ శిష్యుడు కలిశారు ఇక్కడ. ఇక్కడ బొట్ట నాగేశ్వరరావు అని చెప్పేసి ఆయన డైరెక్షన్ సార్. అవునా? అక్కడ అదే గురుగారి పేరు చెప్తే మాకేం తెలీదు. తప్పకుండా. సేమ్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. నేను బొట్ట నాగేశ్వరరావు గురుజీ. గురుగారికి అయితే ఈవేళ మొత్తం పెట్టానండి, డైరెక్షన్ చేస్తున్నాను. ఇక మన కూడా మనకి స్టిల్ ఫోటోగ్రాఫర్ గానా తర్వాత కెమెరా రోలింగ్ యాక్షన్. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు కదా, ఆ డౌన్ లుక్ మనల్ని యాక్షన్. యూట్యూబ్ ఫ్యామిలీ అలాగే ఆఫ్టర్నూన్ అయితే ఫుడ్ తిండికి అయితే వచ్చాం. ఫోన్లో అసలు వినిపించదు, తెలుసు కదా ఆండ్రాయిడ్ ఫోన్స్ వినిపించవు. మైక్ పెట్టుకోవాలి, అవన్నీ సెటప్ చేసుకోవాలి. కానీ ఎందుకు ఆర్సీబీనే గెలుపుతున్నాం. ఆర్సీబీ నచ్చలే బా. ఆర్సీబీ అంత చెత్త టీం లేదు బా. కొడతారా ఇప్పుడు నన్ను? కొడతారా బాయ్? చలో యాక్షన్. సో హే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఇవాళ ఉగాది పండుగ. సో బయట ఫుడ్ తినడానికి వచ్చినాం. విశాఖపట్నం ఫుడ్ ట్రై చేద్దామని చెప్పేసి బయటకి అయితే వచ్చినాం గాయస్ తిననీకి. మొత్తం జూమింగ్ చేస్తున్నట్టు నోట్లో పెడుతున్నట్టుంది అది. ఫాదర్ వస్తున్నాయి అప్పుడు బయట వస్తుంది నా మీద. భార్గవ్ బ్రో, హ్యాపీ ఉగాది విత్ దిస్ డిషెస్. టెల్ మీ అబౌట్ దిస్ డిషెస్. ఎట్లా ఉన్నాయి డిషెస్? అట్లనే పెట్టు. మనకి వెళ్తున్నాం. పేరు నీ ఫేస్ కవర్ చేయండి. యాస్థెటిక్ ప్రాజెక్ట్ నేను కనిపిస్తలేను కదా, ఫేమ్ అయిపోతా మళ్ళీ. చూడు నువ్వు కూడా కనిపిస్తలేవు. ఫోన్లో చేస్తుంటూ నీ స్క్రీన్ నిన్నే చూస్తున్నా బాయ్. ఆ ఫోటో ఇప్పుడు దీంట్లో వేయాలి, ఈ వీడియోలో మస్తు వస్తుంది. చూడండి గాయ్స్, ఆఫ్టర్ రిజల్ట్. పంపం పైసలు కూడా. సరే ఫుడ్ బాయ్. బాయ్. తిన్నందనా అన్ని ఆల్రెడీ ఒకసారి యాక్షన్. హాయ్ గాయ్స్, అయితే అది ఉన్నది తిన్నాం. ఫుడ్ గట్టే తినేసి అయితే వచ్చినాం. పేరు కూడా తెలియదు అది. ఇక స్టమక్ ఫుల్ టైట్. ఇక నో షూటింగ్ మోడ్. ఇక మొత్తం ఇక డిస్పాచ్ అయితే వేసేస్తున్నాం గాయస్. మొత్తం మన చేతుల మీద ఉంటాయి. మొత్తం ఏదేమన్నా ఏమంటే వేసేస్తాం, కట్టనే కట్ చేస్తాం అంతే. ఏదైనా మన చేతుల మీద ఉంటుంది. మనోడు తోడు బొమ్మలాగా. ఏమంటావు? అంతే సార్.
ఏం చెప్పాలన్నా ఏం చెప్పలేం కాదు. బాగా తిన్నా, కడుపు టైట్ ఉంది, ఏం చేయలేని. ఆ రూమ్ వారు పోయి అది జస్ట్ డిచ్ అయిపోతుంది పడుకుంటా. బాగా డిచ్ అవుతాడంట అప్పటి నుంచి చెప్తుండు. చూడు ఎంటర్ప్రైజ్ చేసుకుంటా అని చెప్పి నోటికి ఇట్లా అని నానిది అది ఉంటుంది కదా, చెప్తాను ఏది ఆ మూవీ పేరు జెంటిల్మెన్ మూవీలో ఇట్లా వేస్తాడా, అట్లా ట్రై చేస్తుంటే తెలుసా కింద పడ్డది. ఆయనగా తీసి తిన్నాడు ఈయన. ఓ అలగ్గి లెవెల్కి పడ్డాయా కవర్ డిప్రెషన్. గాయస్ కవర్ ఉన్నప్పుడు కింద పడితే చాక్లెట్ ఏం కాదు గాయస్. కవర్ లేనప్పుడు పడితే జస్ట్ పడుతుంది. సో అట్లా అర్థం చేసుకోవాలి, చూసే పర్స్పెక్షన్ని చేంజ్ చేసుకోవాలి అప్పుడప్పుడు మనం. అదగచ్చ బాగా చదువుకున్నాను, నాకు ఏం చేయలేని అట్లున్నప్పుడు ఎంతైనా ఆయన వీడియో కాబట్టి సెన్సార్తో కట్ చేస్తారేమో. వెయిటింగ్ చేసుకుంటాం న్యాయం కూడా ఎంతైనా వాళ్ళ చూసుకుంటా. స్వార్థం మాత్రం అంటే స్వార్థం అనుకో ప్రపంచంలో స్వార్థం లేనిదే ఏం లేదు. సాగదు గాయ. ప్రపంచం అంతా స్వార్థంతో పరుగులు తీసిన ప్రపంచం, ఎవరి కోసం అది ఆగదు, మనమే దాన్ని ఆపాలి. ఈ ప్రపంచంలో ఫుల్ స్టాప్స్ ఉండవు, ఆవాజ్ మాత్రమే ఉంటాయి. సక్సెస్ ఇస్ నాట్ ఎ డెస్టినేషన్, సక్సెస్ ఇస్ జర్నీ. బాయ్ ఐఏఎస్ అయిపోతాడు. సో హాయ్ గాయ్స్, చూస్తున్నారు కదా మనతో ఉన్నాడు మన ఆల్ ఇన్ వన్ అఖిల్ బ్రో. సో ఇలాగైతే వేరే లెవెల్ వస్తుంది. సో మీరైతే వరి కాకండి. బాయ్ మొత్తం సైలెంటే ఉంటాడు ఎందుకో. ఎస్ఆర్ హోటల్ అంటారు. ఎస్ఆర్ హోటల్ అంట చూడండి, ఇగో సాయి హోటల్, సాయి రత్న అంట కనిపిస్తుంది. శ్రీ సాయి. సో అయినా వాకైతే తీస్తుండు. ఉందా సో వేరే లెవెల్ వ్లాగింగ్ అయితే వస్తుంది. బాయ్. సాయి గారు నమస్తే. సాయి గారు నమస్తే. సూపర్ డూపర్ అయింది. మీరు వచ్చుంటే ఇంకా బాగుందండి. భలే ఉందండి. బాగా వచ్చాడు. అయ్యో తప్పకుండా ఇది నాకు ఇస్తారేమో చిన్నదంటున్నా. వాసన అదిగా అదిగా అన్నాడు. వాసన మరి మీరు ఉంటే దగ్గరుండి కొట్టో అంటారు. ఏమండి 13 అయిపోయింది, 10-13 ఒక్క సెకండ్ స్టార్ట్ అయింది అనమాట. బ్రో ఇవాళ ఏ రెస్టారెంట్కి వచ్చినావు చెప్పు కదా జరా మీ అభిమానులకి. వైకుంఠ మహారుషులు అంట. వైకుంఠ మహారుషుల రుచులు బాయ్, రుచులు కాదు. మీకు తప్పుగా వినిపిస్తే సారీ క్షమించండి. వైకుంఠ రుచులకి ఉగాది పచ్చడి తినేకే కాదు, సో నైట్ స్టే చేయడానికి రాలేదు, నైట్ ఫుడ్ తినడానికి వచ్చాం అంతే. జస్ట్ బీ పాజిటివ్ గాయస్. ఇట్లా ఎప్పుడు ఫోన్లు చూడొద్దు గాయస్, మంచోళ్ళు కాదు. సో ఈరోజు స్పెషల్ ఏంటనేది బయట మెన్యూ కూడా ఇచ్చేసారు అనమాట, ఆడ అనిపిస్తుంది కదా. సో అదే అనమాట మ్యాటర్. బాయ్ ఫ్రై. మనతో ఉన్నాడు మన ఆల్రెడీ నాకు యూట్యూబ్ ఛానల్. సపోర్ట్ చేయండి గాయస్ మనకి, ఎందుకంటే చాలా సబ్స్క్రైబర్స్ అయితే అందరూ వేలల్లో తిరిగిపోయారు. ప్లీజ్ గాయస్ సపోర్ట్ చేయండి గాయస్. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దాం జర్నీ అన్నట్టు కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం. సో ఎన్ని కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం. దీని మీద కూర్చోండి. ఫోకస్ భార్గవ్ యాక్షన్. ఆర్సీబీ నాకు యూట్యూబ్ ఛానల్ ఆర్సీబీ ఇలా అయితే డిన్నర్ చేయడానికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. నా హోటల్లో ఫుల్ ఉన్నారు. 8:45 ఉంది, ఇప్పుడేమో 8:10 అవుతుంది. ఇక్కడ టైం అయితే అస్సలు లేదు.
సో రష్ అంట. ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్. అలాగా సపరేట్ వేసేసి బాయ్ మాయగో నాదొక వచ్చి ఇక్కడ అండ్ అందరు వచ్చేసి ఇక్కడ. సో నేను 4C అనమాట, వీళ్ళు వచ్చేసి ముంగల్ అనమాట. బ్యాగ్ వచ్చేది ఇప్పుడు అయిపోయింది అనమాట. ఇక్కడ బ్యాగ్ ఒకటి ఉందన్నమాట. ఇది అనమాట ఏదా బాక్స్ పెట్టుకో మొత్తం ఖాళీ. బస్ మొత్తం ఖాళీ గాయ్స్, మొత్తం గ్రీన్ 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 ఎవర్ గ్రీన్. సో బేసిక్గా మ్యాటర్ ఏంటంటే మనకి ఈరోజు చాలా విషయాలు మాట్లాడుకునేది ఉంది. సో ప్రతి విషయం మాట్లాడుకోవడానికి అయితే ఇక్కడైతే మనకి 2 లైట్లు ఇచ్చారనమాట. సో ఇది క్యాంపింగ్ లాగా ఇక్కడ 2 లైట్లు ఇచ్చేసారు. మొత్తం సో బ్లష్ అవుతారు అనమాట. అంటే లైక్ ఎప్పుడు ఎక్కడిని వాళ్ళైతే బ్లష్ అవుతారు నాలాగంటే నేను ఎక్కుతాను అప్పుడప్పుడు షూటింగ్ ఉన్నప్పుడు. సో మ్యాటర్ ఏంటంటే మనీ గైస్. ఏంటంటే లైక్ సింపుల్ థింగ్ ఏంటంటే నువ్వు ఎంత రిచ్ అయితే అంత కంఫర్ట్గా వెళ్తావు అంతే. లైక్ అంత ఫాస్ట్గా కూడా వెళ్తావు అనమాట. అది పైకైనా ఎక్కడికైనా. సో జస్ట్ లవ్ ఈజ్ ఎ చాయిస్ ఆర్ నీడ్ అని అంటే జస్ట్ ఫేత్ అనమాట. సో ఎవరి లైఫ్లోనైనా అదండి. బై గైస్. నైట్ బంద్ చేయాలి ఫస్ట్. భార్గవ్ అయితే అక్కడ ఉన్నాడు. సో గాయ్ గుడ్ నైట్ అనమాట. ఇదే 1 day షూట్ ఆఫ్ దిస్ ఏమని అనుకోండి. ఇక బాయ్ 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 బాయ్.